రాజధాని ప్రాంతంలో ఒక వృద్ధురాలు, "అయ్యా! నేను బ్రతకటం చాలా కష్టంగా ఉంది. నాకు మెర్సీ కిల్లింగ్ అంటే నాకు నేను చనిపోయేదానికి అనుమతి ఇవ్వండి" అంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సాక్షాత్తు అమరావతి రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న రాయపూడి గ్రామంలో ఆవిడ నివసిస్తున్నారు. ఆవిడ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? హైకోర్టులో తనకు తాను చనిపోవటానికి అనుమతి ఇవ్వండి అని పిటిషన్ ఎందుకు దాఖలు చేయాల్సొచ్చింది? అంతటి ఆవేదన ఎందుకు కలిగింది ఆవిడకి? ఆవిడకొచ్చిన ఇబ్బందేంటి? అవన్నీ కూడా వారి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనమైతే ప్రస్తుతం రాయపూడి గ్రామంలోని వారి ఇంటి దగ్గర ఉన్నాం. వారి ఇల్లు చూడవచ్చు మనం. ఇదంతా వాళ్ళు ఉంటున్న నివాసం ఉంటున్నటువంటి ప్రాంతం ఇది. పాకా కావచ్చు. ఇప్పటికి తాటాకుల పాకలో వాళ్ళు నివాసం ఉంటున్నారు. ఇక్కడ ఈ పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలం ఇదంతా కూడా మనం చూడవచ్చు. అయితే ఆవిడకి ఒక మానసిక వికలాంగురాలైనటువంటి కుమార్తె మాత్రమే ఉంది. నాకు ఆధారం ఏమీ లేదు. కనుక నాకు జీవనం గడపడం చాలా ఇబ్బందిగా ఉంది. నేను మరణించడానికి నాకు అనుమతి ఇవ్వండి అంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. పైగా అమరావతి రాజధాని ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్‌కి భూమి ఇచ్చిన ఆవిడ చంద్రబాబు గారన్నా, తెలుగుదేశం పార్టీ అన్నా పూర్తి స్థాయిలో అభిమానం కనబరిచేటువంటి వ్యక్తి తాను. ఆవిడే నాకు నేను చనిపోవటానికి అనుమతి ఇవ్వండి అంటూ కోర్టుకు వెళ్ళడంతో ఇప్పుడు అది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రస్తుతం అక్కడ ఉన్నాం. మామగారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం. మామగారు, ఎందుకు మీరు ఇలా ఏంటి మీ పరిస్థితి ఏంటి? కుటుంబం పరిస్థితి ఏంటి మీది? మాకు ఏం లేదండి. తినటానికి లేదు, ఉండటానికి లేదు, సోటు లేదు. సోటు ఇమ్మన్నాము. 5 సెంట్లు సోటు ఆడుంది. అదే రోడ్డు పడుద్దన్నారు. అది ఇమ్మన్నాం, ఇయ్యట్లేదు. ల్యాండ్ పూలింగ్‌కి ఏమైనా ఇచ్చారా మీరు? భూమి ఏమైనా ఇచ్చారా ల్యాండ్ పూలింగ్‌కి? ఏవైనా తెలవు. ఆ! ఉంచుకున్న మట్టుకు ఉంచుకున్నాడు 5 సెంట్లు. ఆ! అది అడిగాము. రోడ్డు పడుద్దన్నారు. తీసేశారు. ఎక్కడన్నా ఇక్కడే ఇయ్యమన్నాం. చంద్రబాబు గారంటే అభిమానమేనా మీకు? చంద్రబాబు గారంటే? ఏమో నాకు తెలిసావదండి. చంద్రబాబు అంటే మంచోడేగా. బాగా చంద్రబాబు అభిమానం అంటే కదా మీకు బాగా? ఓటు కూడా వేసొచ్చా దండ పడిపోయి ఆయనకి. ఆ! చంద్రబాబు గారికి. ఎట్లా మరి నడవటం ఎలా మీ పరిస్థితి? నడవటం ఏంటి మా కాళ్ళు ఇవ్వండి. ఆ! మా కాళ్ళు పోయినాయి. మెల్లంగా అట్టాగే వండుకుంటున్నాం. రైట్. ఆ పిల్లగాడు తెచ్చిస్తున్నాడు. వండుకుంటున్నాం. అంతటి మాకు ఏ దారి లేదు. రైట్. పెద్దావిడైతే మాట్లాడటం, ఆవిడ కూడా కొంచెం ఏజ్డ్ రీత్యా మాట్లాడటం కొంచెం ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళ మనవడు అక్కడ ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అయితే పూర్తిగా కుటుంబానికి ఆధారం తానే. ఆ మనవడు ఎవరైతే ఉన్నారో అతనితో మాట్లాడి పూర్తి స్థాయి వివరాలు సేకరించి పూర్తి స్థాయిలో సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, మీ పేరేంటండి? నా పేరు బ్రహ్మేంద్ర కుమార్. ఏంటి సార్ ఇట్లా ఇంత అదే మెర్సీ కిల్లింగ్ వరకు వెళ్ళాల్సిన కారణం ఏంటి మామూలుగా? సార్ ఇది ల్యాండ్ పూలింగ్ స్కీమ్ సార్. ఇది ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో 0.05 సెంట్స్ అండి. వీళ్ళకున్న ఆధారం మొత్తం అదొకటే. 5 సెంట్ల ల్యాండ్. 5 సెంట్ల ల్యాండ్ అంటే వాళ్ళ భర్త గారు ఉండేవాళ్ళు. ఆయన 90 ఇయర్స్ ఏజ్ వయసులో. తెలియదు ఆయనకి. అంటే ల్యాండ్ చంద్రబాబు గారు అంటే ఆయన విపరీతమైన అభిమానం. ఆయన ఆ లాస్ట్ అండ్ ఫైనల్ ఉంటుంది నాకు చంద్రబాబు అంటేనే దేవుడు అన్నాడు. పాపం ఆయనకి తెలియక ఏం చేశాడంటే ఉన్న 5 సెంట్లు తీసి ల్యాండ్ పూలింగ్ ఇచ్చాడు. ఆయన ఏమనుకున్నాడు, నేను 90 సంవత్సరాల వయసులో ఉన్న తర్వాత నా పిల్లలు భార్య వాళ్ళు నేను ఉండగానే వాళ్ళకి వచ్చిన ఇల్లు కట్టి పెడదాని ఉద్దేశంతో ఇచ్చాడు. కాకపోతే చివరికి సిఆర్డీఓలో షాక్ ఇచ్చారు. సార్ మీరు ఇచ్చిన ల్యాండ్కి మా దగ్గర భూమి అయితే లేదు, మీకు టీడీఆర్ బాండ్ ఒక 50 గజాలు మాత్రమే ఇస్తామన్నారు. ఈ దెబ్బతో బాబు నాకు వద్దు, నా భూమి నాకు ఇవ్వండి అని దగ్గర ఒక 4 సంవత్సరాల పాటు ఆయన తిరిగాడు. ఆయనకైతే న్యాయం ఏం జరగలేదు. అప్పుడైతే నాకు అయితే 1-2 సార్లు చెప్పాడే తప్ప ఫోన్లో అయితే 1-2 సార్లు నాకు చెప్పాడు, కానీ నేనైతే ఆ విషయంలో రెస్పాండ్ కూడా అవ్వలేదు. ఆ తర్వాత ఆయన క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వచ్చినప్పుడు బాబు కొద్దిగా ఎవరు చూపించేవాళ్ళంటే నేను చూపించిన, హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించాను, అయిపోయింది. ఆ తర్వాత నేను తిరగడం మొదలుపెట్టాను దీని గురించి. నేను దగ్గర 1.5 ఇయర్ నుంచి తిరుగుతూనే ఉన్నా. ఒక్క అధికారి కాదు, ఒక్క అధికారి దీని మీద మాకు స్పందించిన అధికారి అనేది ఇంతవరకు కనిపించలేదండి. ఇవాళ ఏదో హడావుడి ఏదో హైకోర్టు నుంచి నోటీసు చెప్పకూడదు సార్. హైకోర్టు నుంచి నోటీస్ వస్తే తప్ప కదలలేని అధికారులు ఉన్నటువంటి స్టేజ్లో వాళ్ళు మనం బతుకుతున్నాం. ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో, నేను ఎవరెవరికి నోటీస్ ఇచ్చానో, ఎవరెవరికి నేను కాగితాలు అర్జీలు పెట్టుకున్నానో, ఎవరెవరు రెస్పాండ్ అవ్వట్లేదో, వాళ్ళ ఇంట్లో ముసలోళ్ళు ఉంటే వాళ్ళని చంపేమనండి, వాళ్ళనే చంపేమనండి. అనవసరంగా ఎన్ని చూసిన తర్వాత వాళ్ళు చచ్చిపోతారు. అంటే మా పిల్లగాడు ఇలా తయారయ్యాడని చెప్పేసి వాళ్ళు చచ్చిపోతారండి, ఉండరు. ఎందుకు అనవసరంగా ఈ స్టేజ్లో బతకనిచ్చటం? మామగారి పేరేంటండి? నెల్లూరు శేషగిరమ్మ గారండి. నెల్లూరు శేషగిరమ్మ గారు హైకోర్టుకి వెళ్ళింది. మొత్తం 3 వెళ్ళారు వీళ్ళు. నెల్లూరు శేషగిరమ్మ గారు, చెరుకూరు వెంకయ్యమ్మ గారు, చెరుకూరు శ్యామల గారు. చెరుకూరు వెంకయ్యమ్మ గారు పార్షియల్లీ మెంటల్లీ డిజార్డెడ్. చెరుకూరు శ్యామల గారు మెంటల్లీ డిజార్డెడ్. షీ ఈజ్ అన్మ్యారీడ్ గర్ల్. 40 సంవత్సరాలు ఆమెకు పెళ్ళేం లేదు ఇప్పటివరకు. చేసే ఉద్దేశం వీళ్ళకి లేదు, చేసుకునే ఉద్దేశం ఆమెకి లేదు. షీ ఈజ్ ఒబెసిటీ ప్రాబ్లం, షుగర్ ప్రాబ్లం. పొద్దున సాయంత్రం 2 పూటలు ఇన్సులిన్ వేయాలి. మరి ఇంకా అంటే ఈ ఉన్న 5 సెంటు ల్యాండ్ పూలింగ్కి ఇచ్చినప్పుడు వాళ్ళకి ఏమైనా ఇస్తాం? ఇది ల్యాండ్ పూలింగ్లో ఈ స్కీమ్ ఒకటి ఉంటుంది కదా, ఏం చేస్తాం? అది ఎట్లాంటి ఏమి ఇవ్వలేదా? ల్యాండ్ పూలింగ్లో ఉన్న స్కీమ్ ఏంటంటే 12 సెంట్లకి బిలో ఉన్నటువంటి వాళ్ళకి ఏం లేదు, ఓ టీడీఆర్ బాండ్ ఇస్తారు. ఓ పేపర్ మీద ఉంటుంది, ఇంత పేపర్ ఒకటి ఇస్తారు దానికి, ఓ పేపరు. ఆ పేపర్ మీద ఉంటుంది. అది ఏం చేస్తారు సార్, పేపర్ పొద్దున్నే ఇస్తాను చూసి ఆహా నాకు ఇక్కడ కాస్త ఉందని ఎందుకు పనికిరాంది పేపరు. సరే ఎకరాలు గ్రామ గంటలు ఇచ్చారండి. ఎకరాలు
మేము ఇంకా పేర్లు బయట పెట్టాం, అనవసరం మాకు ఇవన్నీ. నేను కావాల్సింది ఏమన్నా వాళ్ళు తినడానికి ఉండటానికి లేని వాళ్ళకి నేను ఒక 5 సెంట్లు ఇమ్మంటున్నా, తప్పే ఉంది దీంట్లో. 5 సెంట్లు భూమి మీకు అవసరం అయిందా? మీకు 33,000 ఎకరాలు ఇచ్చారు రైతులు. 33,000 మొత్తం కలిపి గవర్నమెంట్ ల్యాండ్ కానీ ప్రైవేట్ ల్యాండ్ కానీ ఎలాంటి మొత్తం దగ్గర 66,000 ఎకరాల పొలం ఉంది. 66,000 ఎకరాల్లో 5 సెంట్లు వీళ్ళకి ఇస్తే గవర్నమెంట్ కానీ ఒరిగిందా? నేను అడిగే క్వశ్చన్ ఇది. ఇప్పుడు ఈ ల్యాండ్ అంతా ఇదేనా ఇచ్చేసింది ల్యాండ్ పూలింగ్కి, లేదంటే ఈ ల్యాండ్ ఎవరు అసలు ఇప్పుడు మీరు ఉంటున్నటువంటి ల్యాండ్, ఈ పాక కానీ ఈ ల్యాండ్? ఈ ల్యాండ్ ప్రజెంట్ మొన్న మామగారు కింద పడ్డారండి. వెంకయ్య గారు మంచం ఆనబెట్టి షీజ్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది తనకి. అక్కడ పక్కన వేరే ఇంకో హౌస్ ఉంది, ఆ హౌస్లో ఉండేవాళ్ళం. అయితే అక్కడ తన లోపలికి బయటకు తీసుకురావడానికి తనకి బాత్ చేయించడానికి అది ఇబ్బంది అయ్యి మేము అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం. సొంత ల్యాండ్ కాదు, సొంతదైతే ఏం కాదు. ఉన్న ల్యాండ్ పూలింగ్ ఇచ్చేసారు, లేదు ఇప్పుడు వాళ్ళ దగ్గర లేదు. ల్యాండ్ పూలింగ్ ఇచ్చేసాం. దాంట్లో ఇల్లు ఉంది, ఒక 4 సంవత్సరాల నుంచి ఇంటి పని ఉంది. మెయిన్ అక్కడి నుంచి ఇక్కడ రావడం కూడా అక్కడ బాత్రూమ్ ఒకటి ఉండేది, బయట పక్క కొంచెం ఎరంగా బాత్రూమ్ ఉండేది. ఆ బాత్రూమ్ మన రోడ్ వేస్తే బాత్రూమ్ పడగొట్టేశారండి. వాళ్ళు ఎక్కడ స్నానం చేస్తారు? ఇద్దరు ఆడవాళ్ళు వాళ్ళు రోడ్డు మీద స్నానం చేస్తారా? చేయలేరుగా. సరే మళ్ళీ ఆ ఉన్న 5 సెంట్ల సైడ్లో నుంచి ఒక విలేజ్కి వెళ్ళి డ్రింకింగ్ వాటర్ ఇస్తారు. లేదా 25 ఇయర్స్ నుంచి ఇస్తున్నారు. దాని తాలూకు మన దగ్గర మొత్తం ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. దాంతోపాటు పంచాయతీ సెక్రటరీ గారు కూడా చెప్పాడు, బాబు మేము మా ఊరికి నీళ్ళు ఇస్తున్నారు స్వామి, మీరు దానికి అని చెప్పి ఒక లెటర్ కూడా ఇచ్చారు. మీరు ల్యాండ్ పూలింగ్కి ఇచ్చారంట స్థలాన్ని. ఆ ల్యాండ్ పూలింగ్కి ఇచ్చిన స్థలాన్ని తిరిగి మాకు ఇప్పొచ్చిందని చెప్పి ఆయన మళ్ళీ సిఆర్డీ ఇవ్వడం కూడా కోరుకున్నాడు ఈ విషయం. ఏం కోరుకున్నారు? కోర్టుకి ఎవరు వెళ్ళారు? కోర్టుకి వెళ్ళడానికి ప్రధాన కారణం ఎవరు? కోర్టుకి వెళ్ళినటువంటి దాంట్లో పిటిషన్లో ఏమేమి మెన్షన్ చేశారు? సార్ మాకైతే వాళ్ళైతే మాకు 5 సెంట్ ల్యాండ్ వద్దు సార్, వాళ్ళకి కూడు గుడ్డ తిండి తెప్పులు మొత్తం గవర్నమెంట్ని చూసుకోమనండి. పొద్దున్నే నిద్రలేసిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే దాకా ఒక హెల్పర్ని పెట్టమనండి. ఉండటానికి ఇల్లు ప్రొవైడ్ చేయమనండి. వారానికో 10 రోజులకు ఒకసారి డాక్టర్, లోకల్ ఆర్ఎంపీ డాక్టర్, పిఎంపీ డాక్టర్, లేకపోతే ప్రాథమిక ఆరోగ్య విషయాల డాక్టర్ ఎవరున్నా కానీ పిఎస్సీ వాళ్ళు ఎవరో ఒకరు వారానికి ఒకసారి వచ్చి డాక్టర్ని చూసి వెళ్ళమనండి. వాళ్ళు బతికినంతకాలం జాగ్రత్తగా వాళ్ళకి ఫుడ్ బెడ్ మొత్తం గవర్నమెంట్ సొంత ఖర్చులతో ప్రొవైడ్ చేయమనండి. అధికారిక లక్షణాలతో లాస్ట్లో పంపించమనండి. మాకు 5 సెంట్ కూడా ఏం అవసరం లేదు, మేము అడగట్లా, మాకు వద్దు. కోర్టులో ఏమని పిటిషన్ వేసిన దానిలో ఏమని పెట్టారు? అందులో పిటిషన్ పేపర్ ఏమైనా ఉందా మీ దగ్గర? కోర్టులో నా దగ్గర అయితే పిటిషన్ పేపర్ అయితే ఇక్కడైతే లేదండి, తెప్పించమంటే తెప్పిస్తాను ఒకటి. అంటే ఏమని రాశారు? మాకు ఇస్తే 5 సెంట్లు ఇవ్వండి, మాకు 5 సెంట్ కూడా ఇవ్వలేని పక్షంలో గవర్నమెంట్ దీనికి సంబంధించి మాకు అన్నీ ప్రొవైడ్ చేయండి. ఆహారం, ఉండటానికి కరెంటు, ఆహారం, నీళ్లు, మమ్మల్ని చూసుకోవడానికి ఒక కేర్ టేకరు, ఇవన్నీ ప్రొవైడ్ చేయమన్నామండి. దానికి మొన్న ఈ అంగన్వాడీ పైన డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది, వాళ్ళు వచ్చారు. సార్ ఈ స్కీమ్ మా దగ్గర లేదండి అన్నారు. సరే అని చెప్పి నేను డిప్యూటీ కలెక్టర్ గారు నిన్న స్థానిక ఎంఆర్ఓ గారిని పంపించారు. డిప్యూటీ కలెక్టర్ ఆఫీస్లో ఎంఆర్ఓ గారిని పంపించారు. వారు సార్ ఇది ఈ జీవో మా దగ్గర లేదు సార్, కొత్త జీవోలు తయారు చేయండి సార్, మీకు అవసరమైనప్పుడు ప్రతి జీవో మీరు తయారు చేసుకుంటున్నారు, మా కోసం కూడా ఒక జీవో తయారు చేయండి. వాళ్ళ కోసం ఒక జీవో, వాళ్ళ ముఖం చూసి, వాళ్ళ ఇల్లు చూసి, వాళ్ళ వాకిలు చూసి, వాళ్ళ ఇల్లు కారదంటే వాళ్ళ పొద్దున పట్టకెప్పించని పక్కన కంపేస్తున్నారు, లోపల మేకల గొర్రెలు వస్తుంటే మీరు చూస్తూనే ఉన్నారు. ఈరోజు ఇంత ఇబ్బందికరమైన పరిస్థితికి వచ్చినప్పుడు స్థానికంగా ఉన్నటువంటి పెద్దలే కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, అధికార పార్టీలో ఉన్నారు కదా, అక్కడ ఉన్నటువంటి పెద్దలు కానీ ఈ ల్యాండ్ పూలింగ్కి ఇవ్వండి అమ్మా అని అడిగినట్టు తీసుకున్నటువంటి వాళ్ళు కానీ ఎవరో మీకు వచ్చి సహాయం చేయడం కానీ, హెల్పింగ్ ఇలా కాదా ఇలా చేద్దాం మేము ప్రభుత్వంతో మాట్లాడతామని కానీ ఎవరు ముందుకు రాలేదా? స్థానికంగా ఉన్నటువంటి డిప్యూటీ కలెక్టర్ కానీ, కలెక్టర్ ఆఫీస్లో వాళ్ళు కానీ వాళ్ళు చెప్పారండి, ఎవరు స్పందించకే ఒకటికి లోకల్లో ఉన్న నాయకులు కూడా మొత్తం చెప్పని వాళ్ళు ఎవరు లేరండి. తెలుగుదేశం నాయకులు చెప్పారు, వైసీపీ నాయకులు చెప్పారు, బాబు వాళ్ళ పరిస్థితి చూడరా స్వామి అని చెప్పి మానవతా దృక్పథంతో చూడమని కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారండి. కానీ ఎవరు స్పందించలే. స్పందిస్తే మాకు ఎందుకు పోతాం సార్ ఇంత దూరం? ఒక మనిషి నన్ను చంపేయండిరా బాబు గౌరవంగా అని చెప్పి కోర్టుకి వెళ్ళి అడిగాడు అంటే వాడు ఏ దుర్భర పరిస్థితుల్లో ఉండి అడుగుతాడో మీకు తెలుసా అండి? ఇటువంటి కేసు రేర్ కేసు అండి. దీనికోసం మీరు సపరేట్ జీవో తయారు చేయాలి, వాళ్ళ కోసం సపరేట్ కేర్ టేకర్ని పెట్టాలి, ఫిజికల్ హెల్త్ కేర్ సెంటర్ నుంచి ఎవ్రీ వీక్ వాళ్ళకు డాక్టర్ రావాలి, వాళ్ళని చూడాలి, అంతే. మామగారు ఎవరైతే నెల్లూరు శేషమ్మ గారు, నెల్లూరు శేషమ్మ గారికి వెనక అంటే కొడుకులు కానీ ఎవరు లేరు, ఇతర ఆధారం ఏం లేదా? కొడుకు వచ్చి మెంటలీ డిజార్డెడ్, హీఈస్ గోయింగ్ అవుట్ సైడ్ 2016 2016 ఆయన వెళ్ళిపోయాడు. 2017లో అల్లుడు వెళ్ళిపోయాడు. నేను ఈ విషయం అప్పట్లోనే లోకల్ పోలీస్ స్టేషన్కి ముసలి వెళ్తారే, నీకు వెళ్తే ఆయన పోలీస్ స్టేషన్కి నాకు కేసు కూడా ఫైల్ చేయలేదురా అని చెప్పి అన్నాడు. కాగితం మీద రాపించుకున్నారా, కేసు ఫైల్ అయిందో లేదో నాకు తెలియదు అన్నాడు. సరే యాక్చువల్లీ నాకు అప్పుడు ఆ విషయం నాకు చెప్పాడు, 1-2 సార్లు ఫోన్లో చెప్పడం వరకే లాంగ్ రిలేషన్. 1-2 సార్లు ఫోన్లో చెప్పాడు, నేను చూసేవాడిని, పట్టించుకునేవాడిని కదా, ఒకటి వదిలేసేవాడిని. కాకపోతే ఒకరోజు హాస్పిటల్ నుంచి నాకు ఫోన్ చేశాడు. అప్పుడు వెళ్ళి ఏం దాదా పరిస్థితి ఏంటంటే ఇదని చెప్పాడు. కడు దయనీయ పరిస్థితిలో ఉన్నాడు ఆ రోజుకి ఆయన. కానీ చంద్రబాబు అంటే మాత్రం విపరీతమైన అభిమానం. ఆయన చనిపోయే రోజు కూడా ఆఖరి రోజు కూడా పసుపు రంగు చొక్కా వేసుకుని చనిపోయాడు. చంద్రబాబు గారిని ఆయన విపరీతమైన అభిమానం. మళ్ళీ ఈ విషయాన్ని కాదు లేదంటే కూడా ఎక్కడ ఛాన్స్ లేదండి. ఫైనల్గా ఇప్పుడు కోర్టుకి వెళ్ళారు, కోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుంది అనేది పక్కన పెడితే మీరు ప్రభుత్వాన్ని ఏం అడగదలుచుకున్నారు? ప్రభుత్వం ఒకవేళ కాదంటే మీరు ఏం చేస్తారు? కొత్త జీవోలు తయారు చేయమని అడుగుతున్నాం. వాళ్ళ కోసం సపరేట్ జీవో తయారు చేయాల్సిందే.
మీకోసం మీరు ఎన్ని జీవోలు తయారు చేసుకుంటున్నారు, వాళ్ళ కోసం ఒక్క జీవో తయారు చేయండి. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్. హానరబుల్ హైకోర్టు వారు కనుక లేకపోతే ఈ కేసు ఎవరికి తెలిసేది కాదు. సిఆర్డీఏ పునాదులో తొక్కేసేవాళ్ళు దీన్ని, అంతే. ఎందుకని అంటే ఎంత లోపలికి ఉంటానా విలేజ్ అయినా లేదంటే బయటికి రానికుండా చేసేవాళ్ళైనా మీ ఉద్దేశం? బయట రాకుండా చేసేవాళ్ళు. లోపలికి విలేజ్ ఉన్న మాత్రం మనుషులందరూ లోపల ఉంటారు కదండి. మీరు వచ్చారు, దారి ఎలా ఉంది చూసారా? కనీసం వాళ్ళకైనా యాక్సిడెంటల్ పొజిషన్, వాళ్ళకైనా హెల్త్ బాగాలేదంటే ఇక్కడి నుంచి బయట తీసుకెళ్ళడానికి మినిమం 2.5 hours పట్టుద్దండి. అది నేను చెప్తాను కదా, దారి మొత్తం ఒకసారి వీడియో తీయండి, మీరు కూడా తెలుస్తుంది. అది 1.5 to 2 hours. మళ్ళీ ఆడ అడిగిన ఛార్జ్ మనం ఇవ్వాలా? 1,000 2,000 జస్ట్ ఓన్లీ 1 hour 2 kilometers. అది ఫైనల్గా ఇక్కడ ఉన్న ఇప్పుడు ఏదైనా ప్రభుత్వ అధికారులు మీకు ఏదో వచ్చి బొజ్జగించే ప్రయత్నమో లేదో ఇట్లా చేస్తామని హామీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. హామీ ఇస్తే ఓకే అంటారా? లేదు ఖచ్చితంగా కార్యరూపం దాల్చే వరకు మేము హైకోర్టులో పిటిషన్ అలాగే ఉంచుతామని చెప్తారు? కేసు అనేది విత్డ్రా చేసుకునేంత ఉద్దేశం మాకు లేదండి. మాకు ఏదైనా ఫైనల్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాతే మేము ఏదైనా చేసిన. రైట్. ఏదైతే మనం చూడొచ్చు, ఇప్పుడు వాళ్ళ మనవరు ఎవరైతే ఉన్నారో మనవడు మాట్లాడారు. హైకోర్టులో పిటిషన్ అయితే విత్డ్రా చేసుకునే అవకాశం అయితే లేదు. ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళకి భవిష్యత్తుకి భరోసా కల్పించాల్సిందే. ఆహారం, నీరు, ఇల్లు, డాక్టర్ ఇటువంటి వసతులన్నీ కల్పించాల్సిందని అయితే ఆయన డిమాండ్ చేస్తున్నారు. మనం చూడొచ్చు వాళ్ళ ఇల్లు కానీ వాళ్ళ వాతావరణ పరిస్థితులు కానీ ఇక్కడంతా మనం పూర్తిగా చూడొచ్చు. ఇదంతా కూడా వాళ్ళ స్థలం కాదు, ఉన్న స్థలం కూడా ల్యాండ్ పూలింగ్కి 5 సెంట్లు ల్యాండ్ పూలింగ్కి ఇచ్చాము. కరుడుగట్టినటువంటి టీడీపీ వాది చనిపోయారు ఆయన, మామగారుల భర్త. మామగారి కుటుంబం మొత్తం కూడా ఎవరైతే వృద్ధురాలు హైకోర్టును ఆశ్రయించారో, మెర్సీ కిల్లింగ్, నాకు నేను చనిపోతానంటూ హైకోర్టును ఆశ్రయించారో, ఆవిడ పూర్తిగా టీడీపీ అంటే వీరాభిమాని అని ఓటు కూడా ఆవిడ చెప్తుంది. ఇందాక ఓటు కూడా దొండపాడు వెళ్ళి ఓటేసి వచ్చామని చెప్తుంది. ఒకసారి వాళ్ళ ఇల్లు పరిశీలిద్దాం, లోపలికి వెళ్ళి చూడండి ఒకసారి ఇల్లు లోపలికి ఎంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఉందో. ఒక చిన్న పాకాలో ఒక చిన్న బెడ్ మీద, ఇది ఎంత కూడా చిన్న బెడ్ మీద ఇక్కడంతా కూడా ఎంతటి దయనీయమైనటువంటి స్థితిలో వాడు జీవనం సాగిస్తున్నారు మనం చూడవచ్చు ఇక్కడ. ఎందుకంటే అమరావతి రాజధాని అంటే పెట్టింది పేరు. రాజధానిలో ల్యాండ్ పూలింగ్కి భూమి ఇవ్వటం, ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ల్యాండ్ పూలింగ్కి భూమి ఇవ్వటం, మనకున్న 5 సెంటు భూమి ఇవ్వటం. టీడీపీ, చంద్రబాబు అన్న టీడీపీ అన్న వీరాభిమానం, ఓటు కూడా టీడీపీకి వేసామని ఆవిడ మాటలో చెప్పటం. చనిపోయినటువంటి తన భర్త కూడా బయటికి వెళితే పసుపు రంగు చొక్కా వేసుకుని వెళ్తారని చెప్పటం. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో టీడీపీకి విపరీతమైనటువంటి అభిమానిగా ఉన్నటువంటి ఆయన పరిస్థితి ఇంత దారుణంగా ఉంది అని వారు వాపోతూ ఎవరు పట్టించుకోకపోవడంతోనే కోర్టు వరకు వెళ్లాల్సి వచ్చిందని చెప్పనైతే చెప్తున్నారు. అయితే హైకోర్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత అధికార యంత్రాంగం కదిలిందని, తమ దగ్గరికి వచ్చిందని, తమ చుట్టూ తిరిగి తమకి ఏదో ఒకటి చేస్తామని మేము బ్రతిమలాటం చేస్తున్నారని చెప్పారు. అయితే దానికి మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని అయితే వారు స్పష్టం చేస్తున్నారు. మొత్తంగా మనం చూసుకుంటే అయితే మా అమ్మ కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. ఎవరైతే వృద్ధురాలు ఉన్నారో ఆవిడ కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. అదే సందర్భంలో ఆవిడ కుమార్తె మానసిక వికలాంగురాలుగా ఉన్నారు. మనోడు ఎవరైతే పూర్తి స్థాయిలో వివరాలు నాకు తెలియజేశారు. అయితే అతను చెప్తుంది ఒకటే, హైకోర్టు నుంచి కేసు విత్డ్రా చేసుకునే పరిస్థితి అయితే లేదు. పూర్తి స్థాయిలో ఒక ఇల్లు, ఆహారం, డాక్టర్ ఇటువంటి వసతులు కల్పిస్తేనే తాము అంగీకరిస్తామని అయితే స్పష్టం చేస్తున్నారు. అయితే ఈ ఎక్కడో లోపల మారుమూలు ఉన్నాము, ఏదైనా ఇబ్బంది కలిగినా, హెల్త్ ఇష్యూ వచ్చినా, రోడ్డు సరైనటువంటి రోడ్డే లేదు వీళ్ళకు, ఇల్లు ఉండే చోటకి. ఇంతటి దుర్భర స్థితిలో మేము జీవనం సాగిస్తున్నాం, ఇది అమరావతి రాజధానా లేదా అని చెప్పి అతను క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి కూడా చూడొచ్చు మనం. అయితే ఇక్కడ తీసుకుంటే ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, హైకోర్టులో కేసు విత్డ్రా చేసుకునేదానికి పెద్దలు ఎట్లా వీళ్ళని బుజ్జగిస్తారు, వీళ్ళకి హైకోర్టు నుంచి వచ్చినటువంటి నోటీస్ ఆధారంగా ఇల్లు, ఆహారం తదితర భవిష్యత్తుకు భరోసా కల్పించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా లేదనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంది. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, అమరావతి రాజధాని రాయపూడి నుంచి.